ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే ఊడిపడ్డావు? నీ మొహం గిట్ల పొద్దున్నే చూస్తే మంచిదని పంతులు చెప్పిండు. అందుకే ఓసారి చూడనీకి పొద్దుగాలనే వచ్చిన. ఏయ్ తిక్కగా ఉందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాటలు ముందుగల అన్నోల మాటల్ని బట్టే ఉంటాయి. నువ్వు మంచిగా మాట్లాడితే నేను గిట్ల మంచిగానే మాట్లాడతా. ఊరుకోవే, ఆయన ముందేంటి? గదిగా పోరికి కూడా చెప్పు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. వైజాగ్లో మా ఫ్రెండ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పోయి గట్ల సాయంత్రం కల్లా వచ్చేస్తాం. తను వస్తానంటే తీసుకెళ్ళు. ఇందులో రిక్వెస్ట్ చేయడానికి ఏముంది? మీరేమంటారు? వెళ్ళిరానా? నీకేం చేయాలనిపిస్తే అచ్చేయి. నీకు అడ్డు చెప్పేవాళ్ళు కానీ అడ్డుపడేవాళ్ళు కానీ ఈ ఇంట్లో ఎవరూ లేరని చెప్పాను కదా. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సరేనండి, నైట్ కల్లా రిటర్న్ అయిపోతాం. ఓకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, భర్త అంటే మీ లెక్క ఉండాలి సార్. పెళ్ళామంటే ఎంత ప్రేమ మీకు. మొన్నేమో మా మేనేజరు బాగిని 2 మాటలు అన్నాడని ఇంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరగొట్టిండ్రు. ఇప్పుడు పెళ్ళాం నచ్చింది చేసుకో, నీకు అండగా నేనుంటాను అంటున్నారు. పెళ్ళాంని ప్రేమించడంలో మిమ్మల్ని కొట్టుటోడు ఎవ్వరు లేరంటే నమ్మండ్రి. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏ పూరి, మొత్తానికి మొగుడు పెళ్ళాం ఒకటైపోయారు. షట్ అప్. కామన్ సెన్స్ లేదా? అయినా అమర్కి భాగ్య మీద ప్రేమ ఉందని చెప్పాడా నీకు? ఒకని కొడితే ప్రేమున్నట్ట? ఆ పొజిషన్లో ఎవరున్నా అమర్ అలాగే రియాక్ట్ అవుతాడు. కొండముచ్చు మొహంది. మరి ఇంత కుళ్ళుబోతు మనిషిని ఎట్లా భరిస్తున్నవే? హే పోరి, నీకు నాకు అస్సలు పడదు. నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. నేను బి మాట్లాడా. పోనీలేవే. పోరి, నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన 10:30కి ఫ్లైట్ ఉంది కోల్కతాకి. ఓకే? బ్యాగ్ ఇది. 10:30కి ఫ్లైట్ ఎక్కడుంది? వైజాగ్కి వెళ్తుంటే వైజాగ్ ఫ్లైటే కదా ఉంటుంది. ఏను పదవే. వస్తాయి. ఫస్ట్ టైం ఆయనకు కూడా అబద్ధం చెప్పి వెళ్తున్నానే. పని పూర్తి కాకముందు బుక్ చేసేలా ఉన్నావు కదే. సారీ, చూసుకోలేదు. ఇదిగో టికెట్. ఒకటే టికెట్ ఉందంటే నువ్వు రావట్లేదా? అర్జెంట్ పని పడింది, నేను రాలేను. నువ్వెళ్ళొచ్చేసేయి. అయ్యో, నువ్వు కూడా వస్తున్నావని ఆయనకు చెప్పాం కదా. సరే సరే, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు రోడ్ల మీద తిరక్కు. అరే తిరగను. నువ్వైతే జాగ్రత్తగా పోయేసిరా. సరే, నాకు పనుంది. బాయ్. కన్ఫర్మ్ బాగి నా గతం గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. అందుకే ఇప్పుడు కోల్కతా వెళ్తుంది. నా గురించి, రణ్వీర్ గురించి, దుర్గ గురించి తెలిసే వెళ్తుందా? లేదా తెలుసుకోవడానికి వెళ్తుందా? లేదు, బాగీకి నిజం తెలియడానికి వీల్లేదు. అసలు నేనేం చేస్తున్నా? నేనిలా ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పి వచ్చేయడం కరెక్టేనా?
ఆయన్ని కానీ మావయ్యని కానీ దత్తత గురించి అడిగితే బాధపడతారని అడగలేదు. మరి నేను ఇప్పుడు ఇలా చెప్పపెట్టకుండా వచ్చేసానని తెలిస్తే ఇంకా బాధపడతారు కదా. నేను ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? అసలే ఆయనకి అబద్ధాలు అస్సలు నచ్చవు. ఒక్కసారి చెప్పినందుకు ఎంత పెద్ద గొడవ చేశారు. ఎస్, ఆయనకి తెలియక ముందే వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు ఏ గొడవ ఉండదు. భయ్యా బోలా మ్యామ్. ఇంత దూరం వచ్చాక భయపడుతున్నానేంటి? ఏదైతే అదైంది. అసలు ఆయన ఆరు అక్క ఇంత దూరం వచ్చి ఎందుకు అంజుని దత్తతకు తీసుకున్నారో, అంజుకి ఆయనకి ఆరు అక్కకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకొనే వెళ్ళాలి. मैम कुछ कहना है क्या? కుచ్ నీ భయ్యా, ఆర్ఫనేజ్ చలో. ठीक है मैम. బాగి టెన్షన్ అవ్వకు. అయినా నేను కోల్కతా వచ్చిన విషయం కరుణాకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మరెందుకు భయపడుతున్నాను? బాబ్జీ, మరీ దగ్గరగా వెళ్లకుండా కొంచెం దూరంగానే ఫాలో చేయి. అలాగే మేడం. ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పి మరి కోల్కతా ఎందుకొచ్చింది? నా గురించి కనుక్కోవడానికేనా? అసలు నా గతం కోల్కతాలో ఉందని దానికి ఎలా తెలిసింది? మేడం, ఆవిడ ఇక్కడికొచ్చింది మీ గురించి కనుక్కోవడానికి కాకపోతే వేరే పని మీద వచ్చుంటే? నా గతం గురించి కనుక్కోవడానికి వచ్చి ఉంటే నా చేతుల్లో అయిపోతుంది. వేరే పని మీద వచ్చుంటే అది కోల్కతా వచ్చిన విషయం అమర్కి చెప్తే అమరే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడా? ఏం జరిగినా ఈ రోజుతో అమర్ లైఫ్లో భాగమతి ఉండదు. మేడం మేడం ఇది నేను నా కూతుర్ని వదిలేసిన ఆర్ఫనేజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.